అసలు రచయిత ఎవడో తెలియదు, సింగర్ ఎవడో వాడో తెలియదు, మ్యూజిక్ డైరెక్టర్ ఎవడో తెలియదు తెలంగాణ ఉద్యమంలో. క్యాసెట్ల మీద పేర్లు లేవు. ఆ ప్రోగ్రాన్ని నేను ఒక డాన్సర్లను పెట్టి అవే పాటలు ఏదైతే తెలంగాణ ఉద్యమంలో ఉన్నాయో ఆ పాటల్ని డాన్స్ రూపంలో పర్ఫామ్ చేపించేసి రచయిత ఎవరు ఆయనను కూర్చోబెడతా వేదిక మీద, సింగర్ ఎవరు ఆ పాట పాడి. ఇప్పుడు వెనక ముందు చూసుకుంటే రాజన్న ఒరే రాజన్న అని పాట ఉన్నది, దానికి మ్యూజిక్ డైరెక్టర్ నేనైతే, రచన గూడంజయ్ అయితే, మరి పాడింది ఈ పనికి మాలిన రసమై బాలకిషన్. ఈ రసమై గాడు అది ఆల్రెడీ పాట పాడాడు. వీళ్ళ ముగ్గురిని వేదిక మీద కూర్చోబెట్టి తర్వాత జడ్జిలను కూర్చోబెట్టి అది డాన్స్ ప్రోగ్రామ్ చేస్తే ఎస్టాబ్లిష్ అవుతుంది, తెలంగాణ ప్రజలకు తెలుస్తుంది, రచయిత ఎవరైనా తెలుస్తుంది, సింగర్ ఎవరైనా తెలుస్తుంది, మ్యూజిక్ డైరెక్టర్ ఎవరైనా తెలుస్తుంది అనే కాన్సెప్ట్ను ఒక 100 పాటలు, పాత పాటలు ఒక 100 పాటలు మళ్ళీ కొత్తగా ఉన్నటువంటి మ్యూజిక్ డైరెక్టర్లు ఉంటే వాళ్ళతో కొన్ని పాటలు చేయించి ఆల్రెడీ పర్ఫామ్ చేపిద్దామని ధూమ్ తడక్ అనే కార్యక్రమం పెడితే చాలా అద్భుతంగా ఉంది ఇది.